ఆనాడు పెట్టే మేము చీర సారెగా భావించి ఈనాడు పాలపిట్టల లెక్క ఈరోజు మా ఆడబిడ్డలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేదవాళ్ళకు అందించి కూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ స్ఫూర్తి ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ అని రైతాంగాన్ని ఆదుకోవడానికి వారు అందించిన విద్యుత్తే, వారు అందించిన శక్తే ఈనాడు ఉచిత విద్యుత్తు అని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, ఆనాడు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం అమ్మ ఇందిరమ్మ పాటుపడితే బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డాడు. ఇవాళ బలహీన వర్గాలు, పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు అని అంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ సమాజానికి అందబట్టే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు. ఒకనాడు గ్రామాలలో పటేల్ పట్వారి వ్యవస్థ ఎంత బలంగా ఉండేనో వాళ్ళ చేతుల్లో తెలంగాణ నలిగిపోతుంటే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పేదలకు విముక్తి కలిగించిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నది. ఆనాడు ఇందిరాగాంధీ గారు సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు భూ పంపకాలు చేపట్టి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారు అందిస్తే పటేలు పట్వారి వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించిండ్రు. మిత్రులారా, ఇవాళ ఎక్కడైనా చూడండి మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, మా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ఇందిరాగాంధీ గారో ఎన్టీఆర్ గారో వారి స్ఫూర్తి కనిపిస్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఆశీర్వాదం, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది. అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంది అనంటే ఒక ఇందిరమ్మ స్ఫూర్తి, ఒక ఎన్టీఆర్ యొక్క ఆలోచన విధానం ఈనాడు మేము అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మా నిర్ణయాలు మీరు చూసిండ్రు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు కావచ్చు, ఆడబిడ్డలకి ఈరోజు అదానీ అంబానీలతో పోటీ పడి సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ 1000 బస్సులు ఆడబిడ్డలను యజమానులను చేసి ఈ రోజు వాళ్ళని వ్యాపారాలలో రాణించే విధంగా చేసినాం. ఆనాడు అన్న ఆడబిడ్డలకు ఏ విధంగా ఆస్తిలో హక్కిచ్చుండో ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రజాపాలన పనిచేస్తుంది. మా సీతక్క, మా బట్టి విక్రమార్క గారు దీన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం, అన్నగారు అదే విధంగా ఇందిరమ్మ స్ఫూర్తితో 1 కోటి మంది ఆడబిడ్డల్ని ఇవాళ కోటీశ్వరులను చెయ్యాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మా ప్రభుత్వం రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయల రద్దు చేసిన విషయం కావచ్చు, ఇవన్నీ రైతుల కోసం మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈనాడు మేము కొనుగోలు చేస్తున్నామంటే రైతును రాజును చెయ్యడమే లక్ష్యంగా, వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఇవాళ మహిళలందరికీ అవకాశం ఇవ్వాలి అని స్థానిక సంస్థల్లో ఆనాడు మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. ఈ రోజు స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు 50% అవకాశాలు ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ అమలు చేస్తే ఈ రోజు ఆడబిడ్డలకు స్థానిక సంస్థల్లో ఈ రోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ స్ఫూర్తితో ఈనాడు శాసనసభలో, లోక్సభలో
మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని ఈ వేదిక మీద ఉన్న మేమందరం కట్టుబడి ఉన్నాం. రాబోయే ఎన్నికలు 33% రిజర్వేషన్లు ఈ రోజు మహిళలకు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆనాడు యువకులు 25-26 ఏళ్ల యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు, మారుమూల ప్రాంతాలలో ఉన్న పేదలకు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారు టికెట్లు ఇచ్చి గెలిపించిండో, ఈనాడు మా ప్రభుత్వంలో కూడా ఒక మందుల సామెల్, ఒక ఎడమ బొచ్చు లాంటి వాళ్ళు, అత్యంత నిరుపేదలు, ఇందిరమ్మ ఇండ్లలో ఉండే పేదలు రూపాయి లేకపోయినా టికెట్లు ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యేలను చేసినాం. లోనేమో కాంగ్రెస్, ప్రస్తుతానికి బహిరంగంగా భారతీయ జనతా పార్టీ. అద్భుతమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి మోసపూరితమైనటువంటి నాటకం ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. తెర ముందు బీజేపీతో ఉంటారు, తెర వెనుకేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అనేది ఒక అవసరార్థం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నిన్న చాలా విచిత్రం, హైదరాబాద్ లో మనకు ఒకప్పుడు ఉమ్మడి రాజధాని, నందమూరి తారక రామారావు గారు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, మన ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఆవిష్కరించకూడదని కాదు నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వెళ్లి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నిన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్లి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయా మీటింగ్ అంటే విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. వాళ్ళు చాలా కోరికలు అడిగారు, వీళ్ళు అడిగారు. తల వాసిపోయి తిరుపతిలో వాటా కూడా కావాలన్నారు వాళ్ళు. అంతేకాదు బీచ్లో కూడా వాటా కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు లాభం లేదు అబ్బాయి, మళ్ళా వాయిదా వేస్తున్నాం, దీనికి ఒక కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ అనేక సార్లు కూర్చుంటుంది, కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. మళ్ళా కమిటీ కూర్చుంది. ఏమిటి డ్రామాలు నాకు అర్థం కాదా. ఇలాంటి అద్భుతమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ మనకు కనిపిస్తున్నాయి. యాతావాత నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాంగ్రెస్ బి టీం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమిటి డ్రామాలే నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం, ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఇది ఇలాగే జరుగుతోంది. అవసరం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాడు. మనం చూశారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయాడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు, తుక్కుగా ఓడగొట్టారు, అది వేరే అంశం. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎవ్వరికీ తెలియనటువంటి రాజకీయం, మోసపూరితమైనటువంటి రాజకీయం. అలాంటి మోసపూరితమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం భారతీయ జనతా పార్టీ కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళు మేధావులే, భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కదా 3 సార్లు నుంచి, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు అసలు బీజేపీకి సీటే లేదన్నాడు, పార్లమెంట్ సీటు. అంటే అర్థమవుతుంది కోటమిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సిగ్గుమాలిన అనైతికమైన రాజకీయాలను భారతీయ జనతా పార్టీ కూడా కనిపెడుతుంది, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి భావన సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పార్టీతో జత కడతాడో, ఏ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడో, ఏ పార్టీని వదిలేస్తాడో
అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ తో, సిపిఐతో, సిపిఎంతో, బీజేపీతో, పవన్ కళ్యాణ్తో, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలతోనూ కలిసినటువంటి మేధావి, మోసగాడు అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు చూస్తుంటే దీన్ని అంటారేమో మరి. మొన్నది మహానాడు ఏమన్నారు, హైబ్రిడ్ మహానాడు అంట. ఏం హైబ్రిడ్ నాకు అర్థం కాల. ఇది హైబ్రిడ్ రాజకీయాలు. బీజేపీ, కాంగ్రెస్ ఆ రెండింటికి పడదు, రెండు ప్రత్యర్థి పార్టీలు. కానీ చంద్రబాబు నాయుడు గారు రెండింటిని మేనేజ్ చేస్తాడు. దిస్ ఈజ్ హైబ్రిడ్. అద్భుతమైనటువంటి హైబ్రిడ్ రాజకీయాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణలు ఏమైనా ఉంటాయా నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి మామూలుగా పొగళ్ళ ఇందిరాగాంధీని, ఎన్టీ రామారావు గారు ఈ రెండు ఆశయాల మీద నడుస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇది ఉంపదేక చంద్రబాబు ఆశయాలతో పాటు కూడా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ అని ఇంకా చెప్పలా పొరపాటుని. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు, అనైతికమైన రాజకీయాలు నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆడుతా ఉన్నాడు. ఇంక పోతే మహానాడు 2 రోజుల పాటు జరిగింది. చాలా అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు ఎవరు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వాళ్ళకు ఉన్నటువంటి TV5 ఇవి. అద్భుతంగా జరిగింది, ఫుల్ సక్సెస్. ఇవాళ మీరు పేపర్లు చూడండి, మహానాడు సక్సెస్ అని ఫ్రంట్ పేజీలు వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకోవాలి అసలు నాకు అర్థం కాల. సక్సెస్ అయితే అసలు వేసుకోవాల్సిన అవసరంలా, సక్సెస్ కాలేదన్నమాట. చూస్తున్నా నేను వాట్సాప్లోను, అక్కడ ఇక్కడ యూట్యూబ్లోను. ఏమండి మాకు చీరలు ఇస్తామని తీసుకెళ్లారు, చీరలకు కొట్టారండి అని ఒక ఆమె. మాకు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులకు కొట్టారండి ఒక ఆమె. అంటే చీరలకి డబ్బులు ఇచ్చి, చీరలు ఇచ్చి మహానాడుకు తీసుకువెళ్లవలసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత మీకు కలిగింది అంటే ఎంతగా మీ పార్టీ రేటింగ్ పడిపోతుందో అర్థం చేసుకోండి.